అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఖురాన్లోని కొన్ని విషయాలు, ఖురాన్ గురించి కొన్ని విషయాలు. ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి. ఈ 114 సూరాలని 30 భాగాలుగా విభజించడం జరిగింది. మరి పవిత్ర ఖురాన్ మొత్తం రుకులు 540. పవిత్ర ఖురాన్ మొత్తం శ్లోకాలు 6666 అని, కొంతమంది 6236 వాక్యాలని చెప్తారు. పవిత్ర ఖురాన్ మొత్తం పదాలు 86430. పవిత్ర ఖురాన్ మొత్తం అక్షరాలు 3,23,760. దీంట్లో పెద్ద సూర లేదా పొడవైన సూర అల్ బకరా, ఖురాన్లోని 2వ సూర. పవిత్ర ఖురాన్ యొక్క చివరి సూర అన్నాస్. పవిత్ర ఖురాన్లో అతి చిన్న సూర అల్ కౌసర్. ధర్మపరంగా గొప్ప పద్యం ఐతల్ కుర్సీ. మరి ఇదే కాకుండా ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. మక్కా సూరాలు మొత్తం 28. ఇది కేవలం చిన్న పరిచయం మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ యొక్క ఖురాన్ని అరబ్బీలోను మరియు మనకు వచ్చిన మన యొక్క భాషలో, సొంత భాషలో కూడా దీన్ని చదివి తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని దీని ప్రకారం జీవిస్తూ మరి ఇతరులకు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్ని మనందరి తరపున కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మాకు సైతానాల నుంచి, జిన్నాతుల నుంచి, మనసు చేసే ఆగడాలు, కుట్ర కుతంత్రాలు, అవాంతరాల నుంచి రక్షించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల మా అందరికీ కూడా ఈ యొక్క గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.